మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత అనేక ఛానళ్లలో తన గురించే మాట్లాడుకోవడం, దాని ద్వారా ఏదో పెద్ద లీడర్ని అయిపోయినాను, లేదంటే బీసీ వాదాన్ని తనే ఎత్తుకుంటున్నాను అని అనుకునే ఈ క్రమంలో అసలు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో తలపండిన నేతలు ఉన్నారు. అలాంటి వారే మౌనంగా వహిస్తున్న ఈ సమయంలో కాంగ్రెస్లో యూత్ లీడర్గా తనకు ప్రత్యేకమైన స్థానం ఎంచుకొని ప్రతి విషయం మీద కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే మాస్ లీడర్ అండ్ అద్భుతమైన వాక్ చాతుర్యంతో ముందుకు వస్తున్న లీడరే నంగి దేవేందర్ రెడ్డి. ఆయనను ఒక మాటలో చెప్పాలంటే ఎన్ఆర్ఐ సెల్ ఇంటర్నేషనల్ అఫైర్స్ దాని మీద కూడా చాలా కాలం పనిచేసి తను ఏం సాధించారు, అసలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా కలలు నెరవేరుతాయి అనుకునే ఆలోచనతో ఎదిగిన ఒక రాజకీయ నేత మనతో పాటు ఉన్నారు. నంగి దేవేందర్ రెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే శ్రీనివాస్. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి మీ సమస్యల మీద మీరు చాలా ఏళ్ళ నుంచి ఎన్ఆర్ఐ సెల్స్ గురించి, కొన్ని వాళ్ళ సమస్యల గురించి ముందు మనం ఆ ఎన్ఆర్ఐ సమస్యలు ఎట్లా ఉంటాయి, వాళ్లకు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత అమౌంట్ కూడా నేను ఇప్పిస్తా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా సీనన్న, థ్యాంక్ యూ. అయితే మనకు ఎన్ఆర్ఐ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాస్క్ యాక్చువల్గా. అంటే చాలామంది ఎన్ఆర్ఐస్కి ఏం సమస్యలు ఉంటాయి అనుకుంటారు కదా. ఎన్ఆర్ఐస్కి ఏంటంటే ఒకవేళ ఫారిన్ స్టూడెంట్స్ వెళ్తే వాళ్ళకి సమస్యలు ఉంటాయి. ఒకవేళ గల్ఫ్లో తీసుకుంటే ప్రవాస కార్మికులు అంటాం, వాళ్ళకి సమస్యలు ఉంటాయి. వాళ్ళు మంచి ఉద్యోగంలో వెళ్ళిన వైట్ కాలర్ ఎంప్లాయీస్ అంటాం, వీళ్ళనేమో బ్లూ కాలర్డ్ ఎంప్లాయీస్ అంటాం. తర్వాత స్టూడెంట్ మైగ్రేషన్, ఇట్లా ఒక 3 రకాలుగా విభజిస్తారనమాట. ఓకే. సో దీంట్లో ప్రత్యేకంగా ఏముంటుందంటే ఈ బ్లూ కాలర్డ్ మైగ్రెంట్స్కి సమస్యలు ఎక్కడొస్తాయంటే, ఒక వ్యక్తి ఒక కంపెనీ ఇచ్చిన వీసా మీదనే పనిచేస్తే ఎక్కడ సమస్య రాదు. మీరు మీ కంపెనీ నుంచి ఒక వ్యక్తికి వీసా ఇస్తే ఆయన మీ కంపెనీలో పని చేయకుండా ఇంకో కంపెనీలో పని చేస్తుంటాడు. ఓకే. అలాంటప్పుడు అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆయన మీద కేసు ఫైల్ చేస్తారు. ఆయన పాస్పోర్ట్ మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. యాక్చువల్గా యాజ్ పర్ లా ఉంచకూడదు, కాకపోతే ఇలా చేస్తారని కొంత బాధ్యత ఉండాలి అని చెప్పి ఏం చేస్తారంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు లాకర్లో పెడతారు. ఈయన చెప్పకుండా ఇంకో కంపెనీలో పనిచేస్తుంటాడు. అంత వరకు బాగానే ఉంటుంది. ఆయన ఏదో 4 రూపాయలు సంపాదించి ఇంటికి పంపిస్తే కూడా బాగానే ఉంటుంది. కానీ సమస్యలు ఎక్కడొస్తుంది అంటే, మీరు ఆయన మీద కేసు ఫైల్ చేసి కంపల్సరీ కేసు చేస్తారు. ఏమని? ఓ నోటీస్ ఇష్యూ చేస్తారు, పర్సన్ మా కంపెనీలో పనిచేయట్లేదు, రేపు ఏదైనా జరిగితే మాకు ఆయనకు సంబంధం లేదని మీరు ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు లీగల్గా. ఓకే. అప్పుడు ఏమవుతుంది, రేపు ఆయన ఎక్కడైనా దురదృష్టవశాత్తు ఏదైనా చేయకూడని పని చేసి దొరికిపోతే జైలుకి పంపిస్తారు. ఓకే. జైలుకి పంపించినప్పుడు చెక్ చేస్తారు ఈయన స్టేటస్ అంతా, ఈయన ఏ కంపెనీ వచ్చారు, ఎవరు వీసా ఇచ్చారు ఈయనకని. అక్కడ కడారి శ్రీనివాస్ గారి కంపెనీల నుంచి అన్నారనుకోండి, వాళ్ళు వచ్చి నిన్ను అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్తారు, ఈయన నా దగ్గరికి అయితే వచ్చాడు, నేనైతే వీసా ఇచ్చాను, కానీ నా దగ్గర పని చేయట్లేదే, నేను లీగల్ నోటీస్ కూడా ఇచ్చాను అని మీరు చూపిస్తారు అనమాట. సో రకరకాలుగా ఇలాంటి సమస్యలు, ఈ సమస్యని చాలా మంది తెలియక తీసుకెళ్ళి ఆయన జైలు పెట్టిన తర్వాత ఆయన కోసం మళ్ళీ అడ్వకేట్ని పెట్టడం. అందులో ఈ మన ఇండియన్ లా కాదు కదా, గల్ఫ్లో అయితే షరియా లా ఉంటుంది. అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడికి వెళ్ళి అక్కడ 10 times ఎక్కువ. ఇక్కడ 1000 రూపాయలు ఒక కేవైటీకో లేకపోతే ఇంకే దేనికో పెడితే ఆడ 10,000 రూపాయలు నామినల్ ఒక ఫైల్ చేయాలంటే నామినల్ ఫీజే. అట్లా కొన్ని లక్షల రూపాయల్లో ఉంటుంది. చిన్న తప్పులకు కూడా లక్షల రూపాయల్లో మనము లీగల్గా ఫీజులు పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంతవరకు బాగానే ఉంటుంది. ఏమైనా అయి చనిపోయాడు అనుకోండి, అసలు ఆ డెడ్ బాడీని మనం ఇండియాకి తీసుకురావాలంటే ఇంకా పెద్ద హెడేక్. ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకు ఉంటుంది అని అంటే, ఆయన పైన కేసు ఉంటుంది, ఆయనకు పాస్పోర్ట్ ఉండదు, ఒక డెడ్ బాడీ ఇండియాకి రావాలంటే పోలీస్ క్లియరెన్స్ ఇవ్వాలి, కస్టమ్స్ క్లియరెన్స్ ఇవ్వాలి. సున్నితమైన విషయాలు, చాలా మానసికంగా. ప్రభుత్వంలో ఇంతవరకు కూడా ఎవరు చేయలేనటువంటి పనులు ఇవన్నీ. అయితే మనము చాలా సందర్భాలలో గతంలో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కూడా చెప్పాము, వాళ్ళకు కూడా తెలుసు, ఎప్పుడు పట్టించుకోలే. రేవంత్ రెడ్డి గారికి నేను గతంలో 2018లో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి చేసి ఈ విషయాన్ని గల్ఫ్ గడ్డ మీద మేనిఫెస్టో కూడా లాంచ్ చేయించాం. తర్వాత మనం అధికారంలోకి వస్తే లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తాము, గల్ఫ్లో దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి కార్మిక కుటుంబాలకు మృతధన సహాయం ఇస్తాము అని చెప్పి ఆ మృతధన సహాయాన్ని కూడా మొన్న మీరు చూసుంటారు, మొన్న 4-5 days క్రితమే
5 కోట్ల రూపాయలు దాదాపుగా. గతంలో ఒకసారి ఇద్దరు వ్యక్తులు చనిపోతే వేములవాడలో ఆది శ్రీనివాస్ గారు వెంటనే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఆ కుటుంబానికి ఇప్పించారు. మొన్న సీఎం గారు వేములవాడ సిరిసిల్ల సభలో ఆ రోజు 8 మందికి ఇచ్చారు, మొన్న 94 మందికి ఇచ్చారు, ఇంకొక 8 మందికి పెండింగ్ ఉన్న, అవి కూడా తొందరలోనే అయిపోతాయి. హ్యాట్స్ ఆఫ్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు. రైట్. ఒక ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్న మీరే ఇంతమందికి కొంత ప్రతిఫలం అందింది మీ పోరాటం ద్వారా. మనం రాష్ట్ర రాజకీయాల్లోకి వద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లయ్యను, చింతపండు నవీన్ని పక్కన పెట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీయే నేను ఒక విషయం అడిగితే ఇది నన్ను తీసి పక్కన పెట్టింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైనే విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా, నేను వెళ్ళే ప్రయాణంలో అదొక గాడిదను ఎక్కాను, గాడిదను దాడిపోయిన తర్వాత ఇంకో గుర్రాన్ని ఎక్కాలనుకుంటున్నాను తప్ప అంటున్నాడు. అసలు తీన్మార్ మల్లన్న విషయంలో ఒక కాంగ్రెస్ మాస్ లీడర్గా, ఒక వాక్చాతుర్యం ఉన్న లీడర్గా మీ నుంచి వచ్చే కామెంట్ ఎలా ఉంటుంది? నేను చాలా గతంలో కూడా ఒక 2-3 ఛానల్లో అడిగినప్పుడు తీన్మార్ మల్లన్న గురించి నేను చాలా మంచిగా, అంటే చాలా బాగా చెప్పాను. అఫ్కోర్స్ ఈ వాజ్ గ్రేట్, అప్కమింగ్ లీడర్ అనుకొని చాలా మంచిగా మాట్లాడాను, చాలా బాగా చెప్పాను. కానీ ఆయన చేసినటువంటి ఈ రీసెంట్ కామెంట్స్ చూడటం, తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ పార్టీనే క్రమశిక్షణ రాహిత్యంగా కామెంట్ చేయడము, తర్వాత ముఖ్యమంత్రి గారి మీద పదే కామెంట్స్ చేయడము, తర్వాత సభలో చేయడము, తర్వాత మొన్న చేసినటువంటి కులగన్న సర్వేలో కూడా తప్పు ఉందని చెప్పడము. అంటే ఒక ముఖ్యమంత్రి గారు పోయి రోజు ఇంటింటికి పోయి సర్వే అయితే చేయరు కదా. ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మెకానిజము, అది ఒక క్యాబినెట్ డెసిషను, క్యాబినెట్ అప్రూవల్. సో ఇదంతా కూడా ఒక గవర్నమెంట్ చేసేటటువంటి పని, నలుగురు చేసే పని, టీమ్ లీడర్ గా ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇప్పుడు ఒకవేళ ఒక రోజులో గతంలో కేసీఆర్ గారు సకల జనుల సర్వే చేసినట్టుగా కనుక ఆ రకంగా చేస్తే, ఎస్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ రైట్ టు ఆస్క్, యూ కెన్ ఈవెన్ కామెంట్ నెగటివ్లీ. అది ఆ రోజు కూడా అందరం అన్నాం, ఒక రోజులో అసలు ఎట్లా సర్వే జరుగుతుంది, ఇది అంతా ఏంది అని చెప్పేసి చాలా మంది ఆ రోజు కూడా అన్నాం. ఇది అట్లా జరగలేదు. 1,00,000 మంది దీనిలో పనిచేశారు, 1,00,000 మంది పైచిలకు పనిచేశారని చెప్పి సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. వారు మొత్తం ప్రెస్ బ్రీఫ్ కూడా ఇచ్చారు చాలా నీట్గా. ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు పార్టీలో బీసీ నాయకులు లేరా? సీనియర్లు ఉన్నారు కదా. హనుమంతరావు గారి రాజకీయ అనుభవం అంతా ఈ తీన్మార్ మల్లన్న వయసు కాదు కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా కామెంట్ చేయాలంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. జాతీయ పార్టీ దానికి ఒక విధానం ఉంటుంది. నీకు పార్టీ నచ్చలేదు అనుకో, యూ కెన్ క్విట్ ఈజీలీ. రైట్. ఇక్కడ ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇదే తీన్మార్ మల్లన్న 2014 నుంచి కేసీఆర్ని లక్ష్యంగా పెట్టుకొని ఆయన చేసిన ప్రతి పనిని ఎత్తి చూపించాడు. క్యూనిస్ పేరుతో నేను క్వశ్చన్ చేస్తున్నానని చెప్పేసి తన ఛానల్ ద్వారా ప్రజల్ని మేల్కొల్పెట్టాడు. ఆ క్రమంలోనే సకల జనుల సర్వే అని చెప్పేసి కుటుంబ సర్వే కేసీఆర్ పెడితే అది తప్పు అని చెప్పిన ఆ మనిషే ఇవాళ కేసీఆర్ కూడా చేశారు, అందులో మంచి ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిందే తప్పు ఉంది అంటున్నాడు. అప్పటికి ఇప్పటికీ ఈ తీన్మార్ మల్లయ్య మాట మారడానికి కారణాలు ఏంటారు? అంటే క్రెడిబిలిటీ లేనటువంటి ఒక లీడర్షిప్ని ఆయన ఎంచుకోబోతున్నాడు. తర్వాత తనకు తాను ఒక క్లారిటీ లేదు. ఆయనకి ఎట్లయిపోయింది అని అంటే ఆయన ఒక తీస్మార్ ఖాన్ అనుకుంటున్నాడు. తీన్మార్ మల్లన్న అని పేరున్న వ్యక్తి ఆయన తనకు తాను తీస్మార్ ఖాన్ అనుకుంటున్నాడు. అన్న ఒకటి మీరు ఈ సమాజంలో చూడండి, ప్రజలు చాలా తెలివిగలన్న. మనం ఎంత చెప్పినా ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మనం ఏదో అనుకుంటున్నాం, ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ప్రజలు మనకంటే 100 రెట్లు అడ్వాన్స్డ్ ఉన్నారన్న విషయాన్ని తీన్మార్ మల్లన్న గుర్తించలేకపోతే. మరి ఇదే తీన్మార్ మల్లన్నను గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో చదువుకున్న వ్యక్తులే, టీచర్సే మరి గెలిపించారు కదా. మరి వాళ్ళకి ఏమాత్రం తెలియదు అనుకోవాలి ఇవాళ? లేదు అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఆ రోజు గెలిచే ముందు తను ఒక అధికార పార్టీలో ఉండి ప్రచారం చేయించుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ అందరూ మూకుమ్మడిగా సపోర్ట్ చేశారు. ఆ రోజు తీన్మార్ మల్లన్న బీసీ నినాదాన్ని ఎత్తుకోలే అప్పటికి. అంటే కాంగ్రెస్ పార్టీ విజయం మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అందరు కలిసి పనిచేసి ఆయనను గెలిపించారు. మరి తీన్మార్ మల్లన్న నేనే చేసిన, మొత్తం నా ద్వారానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చింది అని చెప్తున్నాడు కదా. నేను దీనికి ఒక కొటేషన్, మీకు ఒక కోట్ చెప్తాను. రేవంత్ రెడ్డి అన్న చాలా సందర్భాల్లో ఇది చెప్పేవారు, మళ్ళీ గుర్తు చేస్తాను. తప్పకుండా. ఒక గాడిద పైన ఒక బొంత, దాని మీద ఒక రాముడు బొమ్మ ఉంటుంది. అది ఏమనుకుంటుందనంటే మొత్తం అందరూ రాముడికి దండాలు పెడుతుంటే గాడిద అనుకునేదంటే నాకే దండాలు పెడుతున్నారు అది. అయితే అందరూ ఆయనతో అది ఏమవుతుందంటే పోతుంటే ఒక కంపతారి చెట్లలో అది పాపం ఆ బొంత దేవుడి ఫోటో 2 పక్కకి వెళ్ళిపోతాయి. ఈ గాడిద ఒకటి పోతుంటే గాడిద ఊర్లోకి వస్తుంది కానీ గుత్పలు తీసుకొని కొడతారు అనమాట గాడిదను.
అట్లా ఇలా తీర్మానం మల్లన్న పరిస్థితి కూడా ఆ రకంగా ఉంది. ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తితోన ఏది సాధ్యం కాదన్న విషయం తీన్మార్ మల్లన్నకు మీ ద్వారా మన ద్వారా కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. 100%. ఈవేళ మీరు ఒక మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవుదాం ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఏమీ కాలేకపోయాడు. ఇట్లా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తెలుగు గనక నేను చెప్తున్నా, ఇట్లా దేశంలో చాలా మంది చాలా పెట్టిపోయాను. మనకి ఏమి లేని రోజుల్లో మా మహబూబ్నగర్ జిల్లా నుంచి అంత ఒక స్టాల్వార్డ్ ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి ఎన్టీ రామారావు గారిని మా కల్వకుర్తిలో ఓడగొట్టారు. నేనేమంటున్నానంటే ప్రజలకు ఏం కావాలో అది తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత తీన్మార్ మల్లన్న, యు ఆర్ ఓన్లీ ద పర్సన్, యు ఆర్ జస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, యు ఆర్ తెలంగాణ బిడ్డ. నిన్ను ఒక వ్యక్తిగా మిమ్మల్ని గౌరవిస్తాం అంతవరకే. నువ్వు ఇష్టానుసారంగా మొత్తం ఏదో నేనే చేస్తున్నా నా భ్రమలో బతికితే నీ కళ్ళు నువ్వే పొడుచుకుంటావు, వేరే ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ కాల్డ్ సెల్ఫ్ షూటెడ్ అంటారు కదా, ఆ టైప్ ఇవాళ తీన్మార్ మల్లన్న సెల్ఫ్ షూటెడ్, సెల్ఫ్ గోల్ చేసుకొని క్లీన్ బోల్డ్ అయిపోయిందని మాత్రం చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైట్. ఇదే తీన్మార్ మల్లన్న వ్యక్తిగతంగా ఉంటే, ఆయన పర్సనల్గా ఉంటే పబ్లిక్ ఎవరు ప్రశ్నించలేరు. కానీ ఇవాళ రాజకీయాల్లోకి వచ్చేసి ఒక బీసీ నినాదాన్ని ఎత్తుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అసలు భారతదేశంలోనే కుల రాజకీయాలు ముందర నడిస్తే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ బాగుపడే అవకాశాలు ఉన్నాయంటారా? మీకు ఇక్కడ ఒక సందర్భంలో నేను ఒకటి గుర్తు చేస్తున్నా. అంటే తెలంగాణ అంటే నేను చాలా సందర్భాల్లో చాలా టీవీ ఛానల్లో కూడా చెప్పాను, తెలంగాణ అంటే నాయకత్వం, తెలంగాణ అంటే మానవత్వం. తెలంగాణలో నాయకత్వం వహించడానికి నీకు కులం అవసరం లేదు. మన దగ్గర మన తెలంగాణలోనే దళితులు నాయకత్వాన్ని వహించిండ్రు, బహుజనులు నాయకత్వం వహించిండ్రు, రెడ్లు నాయకత్వం వహించరు, వెల్మలు నాయకత్వం వహించిండ్రు. మీకు ఎవరికి ఎక్కడ అడ్డు చెప్పలే. ఈవెన్ మనం కాక అంటాం కదా వెంకటస్వామి గారిని, వెంకటస్వామి గారి నాయకత్వాన్ని ఇప్పుడున్న వాళ్ళ పిల్లలు, వెంకటస్వామి గారి మనమడు కూడా ఇప్పుడు ఎంపీ అయిండు. చాలా సందర్భాలలో చాలామంది దళిత నాయకులు, ఇప్పుడు మా ఏరియాలో ఎంపీ రవి మల్లు రవి గారు ఉన్నారు ఎంపీగా, బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఎప్పుడైనా బట్టి విక్రమార్క గారిని ఓ దళితుడిగానో, లేకపోతే మల్లురావిని ఓ దళితుడిగానో, లేకపోతే వివేక్ను ఓ దళితుడిగానో ఎవరైనా ఇట్లా చూస్తారండి? తెలంగాణ అంటే ఒక మంచి మనసు ఉంటే వాడిని స్వీకరించే గుణం తెలంగాణ ప్రజలకు ఉంటుంది. అది బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ. మైనార్టీలో షబ్బీర్ అలీ గారు మంచి లీడర్ కాలేదండి? ఎంత పెద్ద లీడర్ అయినా. సో మనం ఇవాళ ఎవరిని నువ్వు ఎక్కడ కాదంటావు? నీకు ఏం అన్యాయం జరిగిందని ఇవాళ నువ్వు మొత్తం విరోచిత పోరాటం చేయాలి అని చెప్పి నువ్వు ఓన్లీ బీసీలు అంటే బీసీలకు నువ్వేమైనా తాపేదారువాను, లేదా బీసీలకు బువ్వ పెట్టినావా? అసలు బీసీలకు నువ్వు చేసింది ఏంది? అసలు బీసీల పక్షాన నువ్వు కొట్లాడింది ఏంది? ఈవేళ ఆర్ కృష్ణ కంటే నువ్వు ఎక్కువ కొట్లాడినావా? బీసీల ఒక ఎమ్మెల్యేగా గెలిచారు, ఒక ఎంపీగా చేశారు. ఆర్ కృష్ణకి ఒక చరిత్ర ఉంది. ఆయన ఎన్నో సంస్కరణల కోసం కొట్లాడిండు. అదే దళితుడు మందకృష్ణ మాదిగా కొట్లాడలేదా? ఇవాళ ఆయన కలలు కన్నటువంటి ఏం కోరుకున్నాడో అది ఇవాళ భారత ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో ఆయన సత్సంబంధాలు నడిపించి దాన్ని ఇవాళ ఆ లక్ష్యం వైపు పరిగెడుతున్నాడు కదా. నువ్వు వాళ్ళని చూసి నేర్చుకో. నువ్వు నిజంగా ఒక నాయకుడికి ఎదగాలనుకుంటే నీకు ఒక ప్రిన్సిపల్ ఉండాలి. ఇవాళ అంబేద్కర్ గారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చి ఇవాళ ఒక మహానుభావుడయ్యాడు. ఈ దేశంలో ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక నాయకుడిగా ఒక రిపబ్లికన్స్ దీన్ని తీసుకొచ్చి ఒక కాన్స్టిట్యూషన్ ఎట్లా బిల్డ్ చేయగలిగారు? అట్లా చేయి కదా నువ్వు. నిజంగా నీకేదైనా ఉంటే నువ్వేదైనా చెయ్యాలి బీసీల కోసం అంటే బీసీలలో నువ్వు ఏ బీసీకి చేస్తావు? నువ్వు మున్నూరు కాపుకి చేస్తావా, గౌండ్లకు చేస్తావా, ముదిరాజులకు చేస్తావా, లేకపోతే పద్మశాలకు చేస్తావా, లేకపోతే ఇంకా XYZ కులాలకు చేస్తావా, సాకలికి, మంగళకి, కుమ్మరి, కమ్మరికి ఎవరికి చేస్తావు? నువ్వు నీకు ఎవరికి లాస్ అయిందని కొట్లాడుతున్నావు? ఏం లాస్ అయిందో చెప్పు. అంటే బీసీలు అంటే ఎవరు? దీనిలో ఎవరు పొందుతున్నారు? లబ్ధి ఎవరు పొందుతున్నారు? రైట్. బీసీలు అంటే ఎవరు అన్న మీ ప్రశ్నకి సోమాజిగూడలో తీన్మార్ మల్లన్న మీటింగ్ పెట్టినప్పుడు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు సోమాజిగూడలో ఈ బీసీ కండువా వేసుకొని పక్కన కూర్చుందంతా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే అని ఒక కామెంట్ సోషల్ మీడియాలో బాగా వినపడుతుంది. అంటే ఇప్పుడు ఈ గాలి కేసీఆర్ వైపు మల్లుతుంది అని అంటారా? కేసీఆర్ వైపు మళ్ళితే ఈ గాలి మంచి గాలి అయితే పర్వాలేదు. ఇప్పుడు గాలి కూడా రెండు రకాలు వస్తాయి. ఈ సుడిగాలి, ఒకటేమో సుడిగాలి లాగా వస్తుంది, ఒకటేమో మనిషి జీవించే గాలి, ప్రశాంతమైన గాలి వస్తుంది. ఇప్పుడు ఈ సుడిగాలి చుట్టుకుపోయి కేసీఆర్ కొంపకి తట్టుకుందనుకో, కేసీఆర్ ఈడు వాడు అందరు మును. అంటే ఇప్పుడు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉండు కానీ ఈయన పోతే ఆ ఫామ్ హౌస్ కూడా ఉండదు అన్నట్టుగా అన్ని పోతాయి ఆ గాలికి. కేసీఆర్ కూడా చాలా చక్కగా తెలుసు తీన్మార్ మల్లన్న నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు, ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటాడు. తీన్మార్ మల్లన్న పోరాటం పటిమ అనేది చాలా అద్భుతం, దాంట్లో సందేహమే లేదు. కానీ తను ఏమవుతుందంటే మిస్గార్డెడ్ వెపన్ అంటారు కదా, సో ఆ టైప్లో ఆయన ఇవాళ మార్కెట్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఏఐసిసి సెక్రటరీగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. తను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మొత్తం షఫిల్ చేస్తోంది.
అదే క్రమంలో క్రమశిక్షణ చర్య మీద తీన్మార్ మల్లన్నను కూడా పక్కన పెట్టింది. అసలు మీనాక్షి నటరాజన్ రావడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో బలపడే అవకాశాలు కనిపిస్తాయంటారా? డెఫినెట్గా అనిపిస్తాయి. ఎందుకంటే తెలంగాణ ఒక ఆకలి పోరాటం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం, ఆత్మగౌరవం కోసం ఆకలి పోరాటం, ఎంతో మంది త్యాగాలు చేస్తే వచ్చినటువంటి ఆవిర్భావమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం. సో ఈ రాష్ట్రంలో చాలామంది యువత ప్రధానమైన పాత్ర పోషిస్తారు. మీరు చూసిరు గతంలో కూడా, అంటే మనం చరిత్ర తీసుకున్నప్పుడు మరిచెన్నారెడ్డి గారు కొత్తగా ఆ రోజుల్లో తెలంగాణ కోసం తెలంగాణ జనసమితి ఏదో పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ రోజు కూడా యువత ముందుండి నడిపించారని చాలామంది అనలిస్టులు పెద్దవాళ్ళు చెప్తుంటారు. అట్లా మొన్న కేసీఆర్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ప్రధానమైన పాత్ర పోషించింది కూడా యువతనే. సో తెలంగాణ ఉద్యమంలో ఓయూ క్యాంపస్ నుంచి కదం దొక్కింది యువతనే. సో మొన్న కాంగ్రెస్ పార్టీ నిజంగా అధికారంలో రావడానికి కూడా కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు, తర్వాత ప్రధానమైన యువత అందరూ కూడా కదం దొక్కి ఇవాళ కేసీఆర్ అరాచకానికి అడ్డుపడాలి అని చెప్పి దీంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. సో అట్లా ఇవాళ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకురాలు ఇక్కడికి రావడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. హ్యాట్స్ ఆఫ్ టు మీనాక్షి నటరాజన్ గారు. ఎందుకంటే నేను గతంలో బీజేపీ పార్టీలో కూడా చూశానంటే ఒక సిస్టమేటిక్ సిన్సియర్ ఒక లీడర్ని ఎంత ఓన్ చేసుకుంటారో ఇవాళ అలాంటి నాయకత్వం, అలాంటి లీడర్సే కావాలి. ఐఎమ్ రియల్లీ థ్యాంకింగ్ టు రాహుల్ గాంధీ గారు ఫర్ సెలెక్టింగ్ అండ్ సెండింగ్ ఎ గ్రేట్ సెక్రటరీ టు అవర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో రియల్లీ హ్యాపీ. వీ నీడ్ మీనాక్షి నటరాజన్ గారు ఫర్ ఎవర్ ఇన్ అవర్ తెలంగాణ. రైట్. ఇలాంటి ఒక సెక్రటరీ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక వాదన నడుస్తోంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా నామినేటెడ్ కానీ లేకపోతే వేరే వేరే పోస్టులలో కానీ అందరు రెడ్డీసే ఉంటున్నారు, బీసీలకు ఇవ్వట్లేరు, అందుకనే తీన్మార్ మల్లన్న బీసీ నినాదం ఎత్తుకుంటూ అంటారు. అంటే రెడ్డి రాజకీయం నడుస్తుందా తెలంగాణ రాష్ట్రంలో? లేదు. ప్రధానంగా మీరు చూస్తున్నారు కదా కడారన్న, మీరు జర్నలిజంలో కూడా ఎంతో మీరు ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తులు. అయితే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఏంటంటే రెడ్డిలే ఎక్కువ పనిచేసినారు. రెడ్డి సామాజిక వర్గం ప్రధానంగా ఈ రోజు కాదు, ఏమి లేని రోజుల్లో కూడా రెడ్లు కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని మోసిండ్రు. సరే అవకాశాలు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి వాళ్ళు నిజంగా కేసీఆర్ అన్నాడు కదా, మా ఉద్యమంలో మా వాళ్ళు నూకలు బుక్కిరు, అటుకులు బుక్కిరు, పేలాలు బుక్కిరు, నీళ్ళు ఆగిరు, ఉపాసం ఉన్నారని. అదే తరహాలో రెడ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా భుజం మీద వేసుకొని మోసి వాళ్ళు తినే తిండిని కూడా 10 మందికి పెట్టి వాళ్ళు మేమున్నామని చెప్పి సబ్బండ వర్గాలకు భరోసా ఇచ్చిన వాళ్ళు రెడ్లు. ఇవాళ రెడ్లకు అవకాశాలు వచ్చినాయంటే డెఫినెట్గా కష్టపడే వారికి అవకాశం వస్తుంది. రెడ్లకు అవకాశం వచ్చింది అనే దానికి అది చాలా తప్పు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే రాజకీయంగా బహుజనులు ఎదగాలని కోరుకున్నది కూడా రెడ్లే కదా. ఎంతోమంది నాయకులను తయారు చేసింది కూడా రెడ్లు కదా. రెడ్లు ఎంత ఒక చరిత్ర తీసుకొని చూడమనండి. రెడ్లు ఎంతో భూదానం చేసిన వాళ్ళు ఉన్నారు రెడ్లు. ఇవాళ గ్రామాలలో ఒక రెడ్డి కుటుంబం ఉంటే 100 మంది కుటుంబాలకు ఒక భరోసాగా ఉండేవాళ్ళు రెడ్లు. ఇవాళ ఏ చిన్న కార్యం జరిగినా వాళ్ళకు ఒక ఆర్థిక సహాయం కావాలన్నా ముందుండి చేసేది రెడ్లు. రెడ్ల మీద నీకు వివక్ష ఏంటి? ఇవాళ సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, చివరి గతంలో నెహ్రూ గారికి కూడా అసలు ఈ స్టేట్లో ఎవరిది ఆధిపత్యం ఎట్లుంటుంది, ఎట్లా పనిచేస్తారని వాళ్ళంతా ఒక అనాలిసిస్ తీసుకున్నప్పుడు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది, వీళ్ళకు నాయకత్వం అప్పచెప్తే బ్రహ్మాండంగా పాలిస్తారు, పనిచేస్తారు అని చెప్పేసి తీసుకున్నారని చరిత్ర చెప్తుంది. రైట్. నటరాజన్ గారు వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలుగా విభజించారు, మీకు కూడా తెలుసు అది. సో కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు ఎవరు, గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరని షెఫిల్ చేస్తోంది. ఇలాంటి క్రమంలో అందరికీ అవకాశాలు దొరికే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీలకు అవకాశం రాలేదు అని అన్నాడు కదా. ఎంతమంది బీసీలకు అవకాశం, అసలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ నుంచి ఇవాళ నామినేటెడ్ పదవులు తీసుకున్నారో తీన్మార్ మల్లన్నకు తెలియక ఐ థింక్ ఆయన ఇన్ఎఫిషియెంట్గా మాట్లాడుతున్నాడు. ఆయన అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నాడు. ఇవాళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ ప్రతి ఒక్కరు డిఫాల్ట్గా ఆ శాఖకు వారు చైర్మన్ అయ్యారు అని చెప్పి. ఇంకా నీకు సమస్య ఎక్కడుంది? ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో ఇప్పుడు ఎస్ఎస్ఎల్ చైర్మన్గా పనిచేసిన ప్రీతం ఉన్నాడు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చారు వారికి? ఆయనకు సంబంధించిన శాఖనే ఆయన చైర్మన్ చేశారు కదా. అట్లని తీసుకుపోయి రెడ్డిని పెట్టారా దాంట్లో?
ఇప్పుడు బీసీ కమిషన్ బీసీ ఫైనాన్స్ శాఖ నూతి శ్రీకాంత్ గౌడ్ ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి దానికి పెట్టారు కదా, అంటే దానికి అక్కడ ఆయనను రెడ్డిని పెట్టారు. అక్కడేమన్నా అక్కడ పెట్టినా కుదరదు కదా. అంటే నీకు మినిమం కామన్ సెన్స్ కూడా ఉండాలి. మల్లన్న ఒక తెలివిలోడు అనుకున్నాం కానీ ఇంత చీప్గా మాట్లాడతాడు అనుకోలే. సో నేనేమంటున్నా, ఎప్పుడు కూడా పార్టీలో పనిచేసినట్టు, ఇప్పుడు నేనున్నా 2015 నుంచి 2018 ఎలక్షన్స్ దాకా నిర్విరామంగా పోరాడడం, 2019 ఎంపీ ఎలక్షన్లో కూడా నిర్విరామంగా పోరాడడం. అంటే ఆ రోజు నాకు ఏం పదవి ఉండే? ఆ రోజు పార్టీ అధికారంలో ఉందా? మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మా నియోజకవర్గానికి. మేము ఎవరు జెండా బట్టలు వాళ్ళు లేని రోజున మేమంతా తిరిగి జెండాలు బట్టి కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నామని చెప్పి ఒక భరోసానిచ్చాం. గల్ఫ్లో ఎన్నో రకరకాల సమస్యలతో సతమతమవుతుంటే మేమున్నామని చెప్పి గల్ఫ్ దేశాలన్నీ తిరిగి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి మైగ్రెంట్స్కి మేము టికెట్లు ఇచ్చి తీసుకొచ్చాం. ఎంతోమంది చనిపోతే డెడ్ బాడీలు తెప్పించాం. ఈరోజు నాకు ఏం పదవి ఇచ్చింది? రైట్, పనిచేసి ఆవేదనతోని మీరు కాంగ్రెస్ పార్టీని తల్లిగా నమ్ముకొని మీరు మాట్లాడుతున్నారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ నమ్మి తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఆయన ఏమంటాడు? మీకు 6 గ్యారెంటీలు ఇవ్వకపోతే నన్ను అడగండి అన్నాడు. ఇలా పార్టీ సస్పెండ్ చేసింది. అయినా సరే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నన్నే అడగండి అంటున్నారు. అసలు ఆయన ఏమని ప్రజలు ఆయన ఎందుకు అడగాలి? ముఖ్యమంత్రి లేడా? ఆ శాఖకు మంత్రులు లేరా? వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ లేదా? ఆ పార్టీని వదిలిపెట్టి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని ఎలా చూడాలంటారు? పబ్లిక్ ఏం చెప్తారు మీరు? నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్న కాస్త తీస్మార్ ఖాన్ అనుకుంటున్నాడు అని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నాయకత్వం వహించాలనుకోవడం తప్పులేదు. నీవు ఇంకో 1000 మందిని తయారు చేయి, తప్పులేదు. నువ్వు బీసీల్లో చాలామంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరినీ పోయి కలువు, అందరినీ రాజకీయంలోకి తీసుకురా. చాలామంది డబ్బున్నోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ పేద బీసీలకు పంచమని చెప్పు. ఎంతోమంది చదువుకునే విద్యార్థులు, మెరిటోరియస్ స్టూడెంట్స్, వాళ్ళకి ఫీజులు కట్టుకోలేక చాలామంది డ్రాప్ అవుట్స్ అయినారు. వాళ్ళ పిల్లలకు హెల్ప్ చేయి. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే గల్ఫ్లో చనిపోయిన మృతధన సాయం కింద, దాంట్లో మొత్తం బహుజనులు ఉన్నారు. ఏ రెడ్డికి పోయింది డబ్బులు? ఎవరికి పోతున్నాయి? మేము ఎవరి కోసం కొట్లాడినాం? ఆ బహుజన కుటుంబాల కోసం కదా మేము కొట్లాడింది. ఎంతోమంది లోయర్ మిడిల్ క్లాసు, పూర్తిగా అణగారిన వర్గాల నుంచి గల్ఫ్లో కార్మికులుగా పోతుంటే చనిపోతే ఇబ్బంది పడుతున్నారు కుటుంబాలు, పిల్లలు రోడ్డున పడుతున్నారు. వాళ్ళ కోసం కదా మేము కొట్లాడింది. ఇది ఎవరి కోసం కొట్టాడాలి? నిన్ను అడగాల? అసలు నువ్వేం సంబంధం? నువ్వు ఏ రోజన్నా ఒక్క రోజన్నా గల్ఫ్ సమస్యల మీద మాట్లాడావా? లేకపోతే బీసీ సమస్యల మీద మాట్లాడావా? నువ్వు ఎంతసేపు నా రాజకీయం గురించి మాట్లాడుతున్నావు? కేసీఆర్ మీదనే మాట్లాడండి కదా. నువ్వు రాజకీయం లేకపోతే తీర్మానం మనం లేడు అసలు. 100%. నేనేమంటున్నా, నువ్వు ఎప్పుడు ఎంతసేపు నీ రాజకీయం గురించి మాట్లాడుతున్నావు? నువ్వు బీసీ అంటున్నావు కదా. నువ్వు చేసుకున్నటువంటి నీ భార్య ఎవరు? ఆమె గవర్నమెంట్ ఉద్యోగం ఉందనే కదా నువ్వు చేసుకున్నది. ఎస్సీ కదా ఆయన, మున్నూరు కాపు ఆయన ఎస్సీ. తెలియదు ఎవరికి, అందరికీ తెలుసు కదా. నువ్వు ఏబీసీకి నువ్వు న్యాయం చేసినావు, నువ్వు ఏబీసీకి నువ్వు కనీసం ఇది పెట్టినావు. నువ్వు మొన్నటికి మొన్న నువ్వు అన్నా మీరు దాగే ఛాయ్ డబ్బులు కదా, నాకు 10 రూపాయలు కొట్టండి, అడగాలనుకుంటున్నా, ఫోన్ పే కొట్టండి అని అడిగినావు. ఇవాళ బీసీలు ఇట్లా అట్లా అంటున్నావు. బ్రదర్, బీసీలు ఎదగడం అనేది చాలా సంతోషం, సబ్బండ వర్గాలు ఎదగడం అనేది చాలా సంతోషం. దీనికి ఎవరు అతిథులు కాదు, ఒక తెలివి ఎవరి సొత్తు కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఇవాళ ఏ కుటుంబంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టారని ఇవాళ వారి మొత్తం బుక్కులు మనం ఇవాళ ఒక మంచి ప్రపంచం అంతా గర్విస్తుంది. అలా తయారవు అని చెప్తున్నావు. ఒక జ్యోతిరావు పులేని తీసుకో ఎగ్జాంపుల్. నువ్వు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు కదా ఈ రాష్ట్రంలోనే, నువ్వు వాళ్ళని ఆదర్శంగా తీసుకో కదా. నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఒక ముఖ్యమంత్రిని తిరిగితే ముఖ్యమంత్రి కావు. నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలంటే దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, దానికి ఒక పని ఎట్లా చేయాలో తెలిసి ఉంటుంది, నువ్వు ప్రజల్ని ఎట్లా ఉత్తేజం చేయాలో తెలిసి ఉంటుంది, వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పించాలో ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఊరికి హెలికాప్టర్లు తిరిగినంత మాత్రాన ముఖ్యమంత్రివి కావు, ఒక ముఖ్యమంత్రిని తిట్టినంత మాత్రాన ముఖ్యమంత్రివి కావు. ముఖ్యమంత్రి అవ్వాలనుకొని ఇంకో కమ్యూనిటీ మీద నువ్వు కామెంట్ చేయడం అనేది నువ్వు ముఖ్యమంత్రివి కావు. నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన, తీన్మార్ మల్లన్న స్టార్టింగ్ ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా దండం పెట్టి మీరు ఛాయ్ 10 రూపాయలు తాగేది ఛాయ్ విలువ కాదు, దీనికి కింద స్క్రోలింగ్ వేసేది. అయితే ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇట్లా కూర్చున్నాడు అన్న, ఇట్లా కూర్చొని ఫోన్ ఇట్లా చూసుకుంటా ఏంది అని చెప్పి వీడియో నేను చూసిన. అంటే మరో కేసీఆర్కి ప్రతిరూపమా అంటే మీరేం చెప్తారు? 100% అదే అండి. ఆటిట్యూడ్ అనేది చాలా ప్రమాదం. ఎందుకంటే మున్నూరు కాపే కదా, అంతే కదా. ఇప్పుడు ఆయన ఏమనుకుంటుండే ఎంతసేపు ఉన్నా అంటే నేనేం రెడ్ల కంటే తక్కువనా అనుకొని ఆయన ఏం చేస్తుండే బీసీని కలుపుకుంటున్నాడు. నేనేమంటున్నా, నువ్వు నాయకుడు ఎదగాలనుకుంటే నువ్వు బీసీకి పెత్తందారు కాదు. నువ్వు ఏ బీసీవి, నువ్వు ఎట్లాంటి బీసీవి నువ్వు చెప్పు ముందు. నువ్వు అసలు ఎట్లాంటి బీసీలకు నువ్వు న్యాయం చేసి వచ్చావో నువ్వు అది చెప్పు కదా. నీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉంటే చెయ్యి కదా.
నువ్వు ఎంతమంది బీసీలకు న్యాయం చేసావో నిన్ను ఎవరు అడిగేటోడు లేడని బీసీ నినాదం అని అంటున్నా. ఎవరు అడిగేటోళ్ళు లేరని ఇష్టానుసారంగా పిచ్చివాగుడు వాగితే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఏంటంటే సంయమనం పాటిస్తా ఉన్నాం. ఈ రాజకీయ వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఎదగాలని కోరుకున్నది రెడ్లు, ప్రతి ఒక్కరి కడుపు నింపింది రెడ్లు, ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చింది రెడ్లు. రెడ్లు ఎప్పుడు కూడా ముందుంటారు, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. రెడ్లు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు. రెడ్లకు ఏదైనా వచ్చిందనంటే కూడా వాళ్ళ కష్టార్జితంతోనే వాళ్ళకి వస్తుంది తప్ప ఇంట్లో కూర్చున్న రెడ్డికి తీసుకొచ్చి ఎవడు పదవులు ఇయ్యరన్నా. పనిచేసినోనికి పదవులు ఇస్తారు తప్ప ఇంట్లో కూర్చున్నకి తీసుకొచ్చి దారానాయన నువ్వు రెడ్డివి, మీ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, నువ్వు మహబూబ్నగర్ జిల్లా వాడివి, సీఎం గారు కూడా మహబూబ్నగర్ జిల్లాలో వచ్చి నువ్వు తీసుకో పదవి అని ఇస్తారా ఎవరన్నా? రైట్. నాయకుడు అంటే ప్రజల్ని నడిపించేవాడు నాయకుడు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రజల్ని శాసించేవాడు నాయకులు అవుతున్న తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్నను ఆయన నాయకుడా లేకపోతే శాసనకర్తగా మారాలని చూస్తున్నాడా? ఛానల్ పెట్టుకొని పనిచేసినాడు. అందరూ కూడా పాపం మల్లన్న చాలా మంచి ఇది బాగా కొట్లాడుతున్నాడు, మంచి వాక్చాతుర్యం ఉందని చెప్పి అందరం నేనే చెప్తున్నా కదా. ఐ వాజ్ ఇన్స్పైరింగ్ యాక్చువల్గా. రైట్. తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడే సమయంలో ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో కళాకారుల గురించి నేను ఒక ఆర్టికల్ రాసిన. అది నేను మీకు ఇస్తాను. నేను రాసిన ఆర్టికల్ని కనీసం చదవనికి కూడా రాలే. ఓకే. చదవనీకి కూడా రాలే. ఇదే సుదర్శన్ పక్కన ఉండి చదువుతుంటే కూడా చదవనీయలే. ఎందుకు నేను శాసనకర్తగా మారుతున్నాడు అని అన్నంటే తన ఛానల్లోనే తన తోటి యాంకర్నే మాట్లాడనీయని పరిస్థితి. ఇలా బీసీ నినాదం ఎత్తుకొని ఎమ్మెల్సీ అయినప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా మారిందో జనాలందరూ సోషల్ మీడియాలో చూశారు. సో ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుంటే మీరు అంటున్నారు ఆయన ఏ బీసీ అనేది ఒకటి క్లారిఫికేషన్ తేవాలి. అసలు జనాలకు కావాల్సింది ఇలాంటి నాయకులు కావాలన్నా లేకపోతే ప్రజల్ని నడిపించేవారు కావాలన్నా? డెఫినెట్గా తెలంగాణ సమాజం శాసిస్తా అంటే ఎప్పుడు ఒప్పుకోదు. ఇంకా తెలుసా, మీరు ఇంటికి వస్తే గిలాసెడ్ నీళ్ళు ఇచ్చి బుక్కెడు బువ్వ పెట్టి మంచిగా తమ్మి బాగుండు అంటే ఒప్పుకుంటుంది తప్ప నువ్వు బిర్యానీ పెట్టి ఏం సంగతి రా అంటే నీ నాన్నే ఖతం చేసిపోతుంది. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని గుండెల్లో ఉంచుకోవడమే కాకుండా ప్రేమ చూపిస్తుంది, నువ్వు ఉల్టా పొల్టా చేస్తే నిన్ను ఖతం చేస్తుంది. అట్లాంటి సమాజంలో తీన్మార్ మల్లన్న ప్రవర్తన చాలా పద్ధతిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. నువ్వు ఎదుగుపోయి నువ్వు రాజకీయంలో ఎదుగు, నువ్వు ఇంకా మంచిగా ఎదిగి నువ్వు మంత్రివిగా లేకపోతే ముఖ్యమంత్రివేగా. ఎవరు వద్దన్నాడు? ఈ రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి నువ్వు అవుతావు అంటే నేను వద్దంటారా? ప్రజలు ఆమోదం తెచ్చుకుంటే నేను ఎవరైనా వద్దంటారా? లేకపోతే నువ్వే సొంతంగా పార్టీ పెట్టు, మిగతా బీసీలు అందరినీ కలుపు, ఎస్సీలను కలుపు, ఎస్టీలను కలుపు అంటే నాకు అర్థం కాదు. ఇక్కడ ఒక బీసీలు మొత్తం కలిస్తే ముఖ్యమంత్రి అయిపోతాడా? ఓన్లీ బీసీలు కలిస్తే? అంటే తన భవిష్యత్తు ఒక పునాది ఏర్పరచుకుంటున్నాడు అన్నట్టు. నేను ఏమంటున్నా, ఇప్పుడు మందకృష్ణ మాదిగలనంతా ఎంట పెట్టుకొని నేను లీడర్గా ఎదిగానని చెప్పడం. కానీ మందకృష్ణ మాదిగ ఎప్పుడు బీసీ నినాదంగా ఎదగడము. మందకృష్ణ మాదిగ ఎప్పుడు తప్పుడు కామెంట్ చేయలే. రెడ్లు ముఖ్యమంత్రులు ఉన్నారు, వెల్మల్ ముఖ్యమంత్రులు ఉన్నారు, వీళ్ళు దిగిపోవాలి, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎంతసేపు ఆయన వర్గీకరణ మీద మాట్లాడిండు. మా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఏదో కావాలని కోరుకున్నాడు. దట్ దేర్ ఇస్ ద మ్యాటర్ అంతే. అదొక కన్సర్న్, అది కన్సర్న్. నువ్వు కూడా ఏమన్నా బీసీలకు జరిగిన అన్యాయము, ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఉందన్న, రాష్ట్ర బడ్జెట్లో మెజారిటీ బడ్జెట్ ఎవరికి పోతుందన్న రాష్ట్రంలో? ఇదే వీళ్ళు చెప్తున్న 52%, 42%, మరి 60% అనుకుంటారు కదా. మరి మెజారిటీ నిజంగా నువ్వు 60%, 58% ఉంది అంటున్నావు కదా. మరి బీసీలకు పోతుంది కదా మెజారిటీ బడ్జెట్ అంతా. ఎవరి అకౌంట్లకు పోతుంది ఇది డబ్బంతా? మరి ఎవరు ట్యాక్సులు కడుతున్నారు? ఎంతమంది ట్యాక్సులు కడుతున్నారు ఇవాళ? ఇవన్నీ ఈ మంచిగా ఉన్న చోట కారం మీద పుండు జల్లినట్టు మంచిగా బతుకుతున్న సమాజంలో నిప్పులు పెడుతూ ఈ చిల్లర వ్యవహారాలు చేసి రాజకీయ పబ్బం గడుపుతామంటే సమాజం ఒప్పుకోదు. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ జేఏసీని అనేది ఏర్పాటు చేసి కోదండరామ్ గారు లాంటి వ్యక్తిని ముందు పెట్టి రాజకీయ జేఏసీ ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణని జై తెలంగాణ అన్నారు. ఆ రోజు తెలంగాణ కావాలి అని కోరుకున్నారు. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఏం కోరుకోలే. కాకపోతే తర్వాత వచ్చిన పరిణామాలలో రాజకీయంగా ఆయన ఓకే నా స్టాండ్ ఇది పోయి అనుకొని సపరేట్గా ఆయన ఎలక్షన్లోకి పోయి ముఖ్యమంత్రి అయ్యాడు. దాన్ని నువ్వు దొర ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఎట్లా? ప్రజలు ఆమోదం ఇచ్చిండ్రు, ఆయన ఇంట్లో పోయి రాసుకొని నేనే ముఖ్యమంత్రి అని చెప్పలే కదా. తీన్మార్ మల్లన్న ఛానల్ పెట్టినప్పుడు కూడా గతంలో బీజేపీకి కొంతవైపు మొగ్గుగా మాట్లాడాడు, తర్వాత కాంగ్రెస్కు మారాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ చేసిన తర్వాత తను మళ్ళీ బీజేపీకి వెళ్తాడంటారా మీ ఆలోచన ప్రకారంగా? లేదంటే కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాంటిది ఏమన్నా పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఇట్లాంటి ప్రవర్తన చేస్తే బీజేపీలో పార్టీ ఆఫీస్లో కూడా అడుగు పెట్టనియరు. తీన్మార్ మల్లన్నకు బాగా తెలుసు బీజేపీలో ఎట్లుంటుందో సిస్టమ్. అంటే కార్యకర్తలు ఎట్లుంటారో ఒక్కోడు ఒక ఆర్మీ జవాన్ లెక్క ఉంటారు.
అంత సిస్టమేటిక్గా ఉంటారు. ఇట్లాంటి చిల్లర కామెంట్లు అవి ఇవి చేస్తే బీజేపీలో ఒక్క రోజు కాదు కదా, ఒక క్షణం కూడా ఉండదు, బట్టలు ఇప్పి కొడతారు. సో అప్పటికి ఆల్రెడీ ఆయన చూసిండు ఇది మనకు కుదరదని, ఇంకా ఆయన బయటకు వచ్చి ఇక్కడ పప్పులు ఉడకవని. బీజేపీ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. సో దాంట్లో ఇట్లాంటి ఇదేంటంటే కొద్దిగా డెమోక్రసీ ఉంటుంది. ఓకే, నువ్వు ఏదైనా నువ్వు మాట్లాడుకోవచ్చు అని ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. నువ్వు ఇండిపెండెంట్గా ఎదగాలనుకోవడంలో తప్పేం లేదు, నువ్వు ఎదుగుపోయి. అందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు పార్టీలో, ఆయన లీడర్షిప్ని ఆయన ఎలివేట్ చేసుకున్నాడు. నేను కొట్లాడుతున్నా, పార్టీని కాపాడుతాన్న నమ్మకాన్ని కార్యకర్తలకు ఇచ్చిండు, హైకమాండ్కి ఇచ్చిండు. అట్లా ఆయన ప్రూవ్ చేసుకోగలిగిండు తప్ప రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చుకోలేదు కదా. నువ్వు కూడా అట్లా కొట్లాడుకో, ప్రజల్లో పో, కొట్లాడు, సమస్య తీసుకో. నువ్వు నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీ అవుతాడు, నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీ అవుతాడు అంటే ఓన్లీ బీసీలు ఓట్లు వేసుకుంటే నువ్వు బీసీ ముఖ్యమంత్రి అవుతావా? అంటే సబ్బండ వర్గాలు నీకు ఆమోదం తెలపాలి. ఎలక్షన్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అనుకున్నావు? ఇది నీకు ఎలక్షన్ ప్యాటర్న్ ఇది బీసీ అని ఉంటుందా, సింబల్ అని ఉంటుందా? సింబలే ఉంటుంది. గీ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా? ఇవాళ మా ఊర్లో నా బీసీలు నా కోసం ఏమైనా చేస్తారు, నేను వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను. నువ్వేం చేస్తావు మా వాళ్ళకు? నువ్వు చేస్తావా ఏమన్నా? ఇవన్నీ పొద్దుబోని ముచ్చట్లు. అయితే ఫైనల్గా ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏమనుకుంటుండంటే, వాట్ హీ సెడ్, తను ఏం చెప్తాడో అది రైటు, తను తప్పు అంటే తప్పు అనే విధంగా ఆ ధోరణిలో వెళ్తున్నాడు. దానికి ఉదాహరణే కేసీఆర్ కుటుంబ సర్వే చేసినప్పుడు అది మంచిదని చెప్పిండు, ఆనాడేమో తప్పు అని చెప్పిండు. ఏం చేస్తావా, ఏడబెట్టినవా అని చెప్పేసి అన్ని క్వశ్చన్ చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కులగణన చేస్తే ఇది తప్పు అంటుండు. అసలు తప్పు రైటు అని చెప్పడానికి ఈయనకి ఏం రైట్స్ ఉన్నాయంటారు అసలు? దట్ ఈస్ ద బిగ్ మిస్టేక్. యాక్చువల్గా ఆయన మొత్తం ఒక పార్టీలోనే ఉంటూ, పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ కట్టుబడి ఉండాలి కదా లీడర్కి. కులగణన పత్రాలని ఇట్లా పెట్టి లైవ్ లో, అసలు ఆ లైవ్ లో కాల్చే అంత అసలు నీకు ఎంత పార్టీలో అవకాశం ఏంది, నువ్వెంత అసలు కాంగ్రెస్ పార్టీలో ఎంత? నువ్వు అట్లాంటప్పుడు మొత్తం రాజీనామా చేయి కదా. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్సీ అని ఎందుకు తిరుగుతున్నావు? యూ రిజైన్ ఇట్ ఇమీడియట్లీ అండ్ గో ఫర్ అగైన్ ఎలక్షన్స్. నువ్వు చెయ్యి, అది చూద్దాం. మరి నువ్వు చేసి నువ్వు ప్రజలకు పో. నువ్వు ఇదే బీసీ నినాదం తీసుకొని పో. ఎట్లా చేస్తారో బీసీని కర్రు కాల్చి వాత పెడతారు. నువ్వు పద్ధతిగా ఉండి నువ్వు ఎదగాలనుకుంటే క్రమశిక్షణ కలిగిన నాయకుడిలాగా ఎదుగు. నీకంటే పెద్ద నాయకుడు ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, నీకంటే పెద్ద నాయకుడు మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, నీకంటే పెద్ద నాయకుడు మా హనుమంతరావు గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు. ఎంతో మంది నాయకులు ఉన్నారయ్యా, ఎంతో మంది నాయకులు. వాళ్ళందరే తలపండిన రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళందరే ప్రశాంతంగా కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఏమైనా తప్పు ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు అంత స్పష్టంగా చేశారు, అరే పార్టీలో ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు ఉంటే చెవులో చెప్పండి, మంచిని మైక్ల ముందు చెప్పి ప్రజలకు పంచండి అని చెప్పి ఎంత చక్కగా ఆయన ఎంత ప్రజాపాలన అందించాలని కోరుకొని తపన పడుతున్న ముఖ్యమంత్రి గారికి నువ్వు బాసటగా నిలబడి నువ్వు ఎదగాల్సిన క్రమంలో నీ ఇష్టానుసారంగా నీ మిస్బిహేవ్తో, నీకెవడో ఇచ్చిన తప్పుడు సలహాలతో, లేకపోతే నీవేమైనా ప్యాకేజ్ మాస్టర్గా తయారయ్యావో మరి తెలియదు, మరి ఎవడన్నా ఇచ్చిన ప్యాకేజ్కి నువ్వు అట్లా తయారయ్యావో తెలియదు, నువ్వు డిస్ట్రాయ్ చేసుకుంటున్నావు. నువ్వు ఒక మంచి నాయకుడు, ఇప్పటికీ నీకు అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఎదుగు, మంచి గళాన్ని వినిపించు. తెలంగాణలో బీసీలను మంచి చైతన్యవంతం చెయ్యు, వాళ్ళని రాజకీయంగా ఎదగనీయు, వ్యాపారంగా ఎదగనీయు, ఆర్థికంగా ఎదగనీయు, అన్ని రంగాలలో వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయి, తప్పేం లేదు. నువ్వు రాజకీయం కోసం కొట్లాడుతున్నావు ఎంతసేపు, అది జనాలు వినే వాళ్ళకు కూడా చాలా గలీజ్ ఉంటుంది. అది రైట్. ఛానల్ పెట్టిన తర్వాత చాలా బాగానే డబ్బు వెనకేసుకున్నాడు, పోగేసుకున్నాడు అంటారు. ఇప్పుడు దాదాపు ఎన్ని కోట్లు ఉండొచ్చు తీన్మార్ మల్లన్న దగ్గర? నాకైతే తెలియదు, కానీ అందరు అంటారు కదా 500 కోట్లు 1000 కోట్లు అని. 1000 కోట్లు అంటున్నారు. 1000 కోట్లు అయితే ఉంటాయని అంటారు. మరి ఉండొచ్చు, బాగానే మల్లారెడ్డితో సెటిల్మెంట్లు అవి చేసుకున్నాడు అని చెప్పి అంటున్నారు. అదేదో ఆ పాల మీద కూడా మాట్లాడాడు, వాళ్ళతో సెటిల్ చేసుకున్నాడు, కొన్ని ఫ్యాక్టరీల మీద కూడా చేశాడు. ఎస్, పాల దందాల మీద, దాని మీద, దీని మీద, మన ఏం పాలవి కంట్రీ క్లబ్ వాళ్ళతోన వీళ్ళతోన అంతే చేసుకుండి అని చెప్పేసి అంటారు. మరి ఇక అది మల్లన్నకు తెలియాలి, మల్లన్న అంతరాత్మకు తెలియాలి. ఇక అయితే ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్, అంత డబ్బు ఉన్నప్పుడు సొంత పార్టీ పెట్టే అవకాశాలు ఉంటాయి కదా అనేది నా ఆలోచన. అన్న మీకు తెలియంది కాదు, మీరు రాజకీయంగా మీరు జర్నలిజంలో ఎంతో మంచి ప్రాచుర్యం పొందినటువంటి వాళ్ళు. నేను మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తా. ఎక్కువ దేవేందర్ గౌడ్ గారి కంటే ఈయన పెద్ద తీసిపోయిన నాయకుడు కాదు. అది కూడా ఉద్యమంలో పార్టీ పెట్టి ప్లాఫ్ అయిన వ్యక్తి దేవేందర్ గౌడ్ గారు. ఎంత మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. వారే తట్టుకోలేకపోయారు, నిలబడలేకపోయారు రాజకీయంగా. అప్పుడు గతంలో చరిత్ర అంటే మేము ఇంకా పుట్టామో లేదు తెలియదు, కానీ మేమైతే పుట్టలేదు. ఇప్పుడు మరిచెన్నారెడ్డి గారు పార్టీ పెట్టి అంతటి వేవ్లో కూడా ఆయన కూడా లేదు ఒక్క లెక్క పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేశారని చెప్పి మనకు చరిత్ర. అంతకంటే విజయశాంతి గారు పార్టీ పెట్టారు, తను నిలబడలేకపోయారు. ఒక స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి.
తను నిలబడలేకపోయింది. ఆర్ కృష్ణయ్య టీడీపీ నుంచి వచ్చాడు కదా. ఆర్ కృష్ణయ్య గారు టీడీపీ నుంచి వచ్చారు. వీళ్ళందరికీ తెలియదా అన్న పార్టీలు పెడితే పార్టీల పరిస్థితి ఎట్లా ఉంటుంది, మనం పార్టీని ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతాం, అసలు నా అవకాశం ఏందనేది ముందు ఈయన డయాగ్నోస్ చేసుకోవాలి, ఎక్స్రే తీసుకోవాలి ఫస్ట్. దాన్ని ఏం చేస్తున్నా నేను ఊరికే ఏదో గలం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో 4 రోజులు హంగామా చేస్తా అంటే కుదరదు. ఇది అన్నీ ఏందనంటే ఒక సినిమాలు వస్తుంటాయి కదా, ఒక సినిమా పోయిన తర్వాత ఇంకొక సినిమా, ఈయన కూడా ఒక సినిమా తర్వాత ఒక సినిమా లాగా అట్లా చరిత్రలు చెప్పుకుంటారు. మల్లన్న సినిమా వచ్చింది, తీన్మార్ మల్లన్న సినిమా, అది బాగుంది, అప్పుడు మంచి డైలాగులు కొట్టిండు, చాలా మంచి కామెడీ ఉండే, మంచి రసవత్తరంగా పొద్దున్న లేసి 1 గంట సేపు మజా వచ్చేది అని చెప్పి చెప్పుకుంటారు తప్ప నువ్వు సంస్కరణలు తీసుకొచ్చే వ్యక్తి కాలేవు ఎప్పుడు కూడా. నువ్వు సంస్కరణల మీద పనిచేయి, సంస్కారం ఓపిక ఉండాలి, దీర్ఘకాలిక చాలా ఓపిక ఉండాలా, చాలా ఓపిక ఉండాలి, పెద్దలతో నువ్వు సంప్రదించాలా, నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ లక్ష్యం ఎటువైపు ఉందో ఆ దిశగానే నువ్వు ప్రయాణం చేయాలి తప్ప నువ్వు ఇష్టానుసారంగా ఈ సమాజంలో ఒక వ్యక్తినో కమ్యూనిటీనో లేకపోతే ఒక వర్గాన్నో టార్గెట్ చేస్తా అంటే బిడ్డ నువ్వు ఎక్కువ రోజులు ఈ సమాజంలో నువ్వు మనుగడ సాధించలేవు. రాజకీయంగా నువ్వు చాలా హుందాగా ఉండాలి ఈ సమాజంలో. ఎందుకంటే ఈ సమాజం నీ ఒక్కడిది కాదు, ఈ సమాజం అందరిది, సమాజం సబ్బన వర్గాలది, ఇది అందరికీ హక్కులు ఉంటాయి. నీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంటుంది ఇక్కడ. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి అన్న, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ కుల ప్రాతిపదికన కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ తీన్మార్ మల్లన్న ఈ మాటలన్నీ వింటుంది, ప్రతిదీ చూస్తుంది, సెక్రటరీ గారు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఫైనల్గా ఒక కాంగ్రెస్ మాస్ లీడర్గా లేకపోతే యువ నేతగా, వాక్చాతుర్యం ఉన్న నేతగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అసలు తీన్మార్ మల్లన్న అవసరమా అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్గా? కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు పెద్ద పెద్ద తీస్మార్ కార్డులు వచ్చిపోయినరు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఓన్ చేసుకోదు, మీరు గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలము. రైలు ఎక్కాలి, మన స్టాప్ వస్తే దిగిపోవాలి అంతే. ఈ రైలు నీది కాదు, స్టాప్ టికెట్ నీది కాదు, కొన్నంత వరకే, అది స్టేషన్ వరకే. నువ్వు నీకు అవకాశం వచ్చినప్పుడు, సీట్ వచ్చినప్పుడు కూర్చో, ఆ కూర్చున్నప్పుడు ఇంకోని డిస్టర్బ్ చేసినావు అనుకో ఆన్నే గలబెట్టి దింపేస్తారు. ఆ ప్రయాణంలో సుభిక్షంగా సాగాలని కోరుకో అంతే తప్ప ట్రైన్లు ఎక్కిన కదా, ఈ ట్రైన్ నాది కదా, ఈ ట్రైన్ నా కోసం ఆగాలి, ఇష్టం ఉన్న కాడ ఆగాలంటే ఈ ట్రైన్ ఆగదు. ఇది ఒక ప్రయాణం సాగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జర్నీ అట్లా సాగుతూనే ఉంటుంది. నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయి నీ బతుకు, నీ దుకాణం నువ్వు పెట్టుకో అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న అవసరం లేదు, నాకు దేవేందర్ రెడ్డి అవసరం లేదు, ఎవడు అవసరం లేదు. అది అట్లా మర్రి చెట్టు లాంటిది, అది గాలి వీస్తుంటుంది, మొక్క ఎదుగుతుంటుంది, అది బతుకుతూనే ఉంటుంది. దాన్ని ఎవరుగా వస్తూనే ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేరు, దాన్ని ఎవరు తీసేయలేరు అంతే. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. ఆ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీనే దూషించే నేతలను కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, ఇలా బహిష్కరిస్తుంది అనడానికి ఒక నిదర్శనం. ఒక జాతీయ పార్టీయే ఆ వ్యక్తి దూషణ చేశాడు అని చెప్పి అక్కడ పంపించినప్పుడు వేరే పార్టీలను కూడా నేతలు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ప్రజలు, గ్రాడ్యుయేట్స్ అయినా, టీచర్స్ అయినా, సాధారణ ప్రజలైనా ఎలక్షన్లో వచ్చినప్పుడు ఎలాంటి నాయకులను మనం ఎంచుకోవాలో విజ్ఞత కలిగి ఎంచుకొని ఈ సమాజానికి మంచి నాయకులను అందించాలి అని పబ్లిక్ కోర్ట్ న్యూస్ తెలియజేస్తుంది. ఇది ఇవాల్టి ప్రత్యేక స్టోరీ. మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోర్ట్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.